గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు అరటి పువ్వు ఆవపెట్టి కూర తయారు చేయటం నేర్చుకుందాం. ఈ కూర తయారు చేసుకునే ముందు అరటి పువ్వుని ఏ రకంగా ఒలుచుకుంటారో చూద్దాం. ఇవి అరటి పువ్వులు. వీటి రొప్పలు ఒలిస్తే లోపల పొడుగ్గా కాడలు కనిపిస్తాయన్నమాట. ఇవి కాడలు. ఈ కాడల్లో దొంగాళ్ళు, పిల్లేళ్ళు అని ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, పల్చగా డిప్పలా ఉండేదాన్ని పిల్లేళ్ళని అంటారు. వాటిని తీసేయాలన్నమాట. అలాగే సన్నగా పొడుగ్గా ఉండి చివరన బుడిపి ఉంటుంది, వాటిని దొంగాళ్ళని అంటారు. వాటిని కూడా తీసేసేయాలి. వేళ్లతో పట్టుకుని లాగితే వచ్చేస్తాయన్నమాట. ఈ రకంగా ప్రతి కాడకి ఈ దొంగాళ్ళని, పిల్లేళ్ళని తీసేయాలన్నమాట. ఒక్కొక్క రొప్ప ఒలుస్తూ వెళితే లోపల ఈ రకంగా కాడలు వస్తాయి. ఆ కాడల్ని తీసుకుని ప్రతి కాడలోంచి దొంగాళ్ళని, పిల్లేళ్ళని తీసేయాలి. ఇది చాలా పెద్ద పని కదూ. అందుకనే చిన్నప్పుడు పిల్లల చేత ఈ పని చేయించడం కోసం దొంగ పోలీస్ ఆట ఆడదాం రండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈ పని చేయించేవాళ్ళు. మీరు కూడా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇంటిల్లిపాది సరదాగా చేసుకుంటే తేలిగ్గా ఒలుచుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా రొప్పలు ఒలుస్తూ వెళితే చివరికి అరటి పువ్వు ఈ సైజుకి తేలుతుందన్నమాట. మరి ఇంకా ఒలవటం కష్టం కాబట్టి ఆ భాగాన్ని చాకుతో సన్నగా చాప్ చేసేసుకోండి. ఈ రకంగా ఫైన్గా చాప్ చేసుకుంటే మిగతా వాటితో కలిసిపోతుందన్నమాట. ఈ అరటి పువ్వులు ఒలుచుకునేటప్పుడు వేళ్ళు ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇలా రంగు మారతాయన్నమాట. అది పోవాలంటే చేతులకి నూనె రాసుకుని ఆ పైన కొద్దిగా ఉప్పు తీసుకుని వేళ్లతో మర్దన చేయండి. ఆ రంగు అంటిన చోట అదుముతూ రుద్దారంటే ఆ రంగంతా వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత మామూలుగా సబ్బుతో చేతులు కడుక్కుంటే సరైపోతాయి. ఈ రకంగా కాడల్ని ఒలుచుకుని కొలుచుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూద్దాం. కాడలు ఒలుచుకుని పెట్టుకున్న అరటి పువ్వు 200 గ్రాములు. ఈ అరటి పువ్వుని కడగటానికి పసుపు 1 టీ స్పూను, అరటి పువ్వుని ఉడికించుకోవటానికి పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, మెంతులు 10 గింజలు, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క. ఈ అల్లం పచ్చిమిరపకాయని కచ్చాపచ్చాగా తొక్కుకుని పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా, పసుపు 1/8 టీ స్పూను, కారం 1/8 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, చింతపండు 10 గ్రాములు, నూనె 5 టీ స్పూన్లు. ఈ కూరకి ఆవ పెట్టుకోవడానికి ఆవాలు 3/4 టీ స్పూను, అలాగే ఎండుమిరపకాయ 1 చిన్నది. ఇప్పుడు ఈ కూరకి చేసుకునే ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఒక ప్రాసెసర్ బౌల్లో ఈ అరటి పువ్వు కాడల్ని వేసుకుని దానికి 1 టీ స్పూను పసుపు వేసుకోండి. వేసుకుని రన్ చేశారంటే ఈ రకంగా ఫైన్గా చాప్ అవుతుందన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్ నీళ్ళల్లో వేసుకుని బాగా కడగండి. ఈ అరటి పువ్వు వగరగా ఉంటుందన్నమాట. దానికి ఉండే కనరంతా తీయాలన్నమాట. కాబట్టి ఈ రకంగా నీళ్లను మారుస్తూ 5-6 సార్లు బాగా కడిగితే కానీ ఆ కనరు పోదన్నమాట. ఇలా బాగా కడుక్కుని
నీళ్ళన్నీ పిండేయండి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ పిండుకున్న అరటి పువ్వుని వేసుకోండి. ఈ అరటి పువ్వుకి పసుపు 1/8 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, ఆ పైన 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఈ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని ఇప్పుడు హై పవర్ మీద మైక్రోవేవ్ చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత తీసి చూస్తే అరటి పువ్వు ఉడికి ఉంటుందన్నమాట. దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకుని గట్టిగా పిండి ఆ అరటి పువ్వులోంచి నీళ్ళన్నీ తీసేసేయండి. ఈ రకంగా మొత్తం నీళ్లు తీసేసి పొడి పొడిలాడేటట్టుగా చేత్తో మెదుపుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండుని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని సుమారు 25 మిల్లీలీటర్ల నీళ్లు పోయండి. ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 30 సెకండ్ల పాటు మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత ఆ చింతపండుని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీకి సుమారు 1.5 టేబుల్ స్పూన్ల చింతపండు పల్ప్ అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 5 టీ స్పూన్ల నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత మెంతులు వేయండి. ఆ తర్వాత శనగపప్పు అలాగే మినప్పప్పు ఇవి కూడా వేసి ఈ పప్పులన్నీ లైట్గా రంగు మారేదాకా వేయించుకోండి. ఆ రకంగా రంగు మారుతూ ఉన్నప్పుడు దాంట్లో ఆవాలు వేయండి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి కలపండి. ఈ తిరగమూతంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఆ పైన తొక్కి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్దని వేసి బాగా ఫ్రై చేసుకుంటే కారం అది పోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకుని దీంట్లో పసుపు వేసుకోండి. అలాగే కారం కూడా వేసి ఈ తిరగమూతనంతటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పిడిచి పెట్టుకున్న అరటి పువ్వుని వేసి కలపండి. అంతా కలిపిన తర్వాత ఈ కూరకి సరిపడా ఉప్పు వేసుకోండి. కూరని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సుమారు 1.5 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ చింతపండు ఉప్పు ఇవన్నీను ఈ కూరకి బాగా పట్టాలన్నమాట. అందుకని ఏం చేస్తారంటే మూత పెట్టి సన్నని సగ మీద 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఈ లోపల ఆవని నూరుకుందాము. దానికి ఎండుమిరపకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఎండుమిరపకాయ ముక్కలు ఆవాలు రోట్లో వేసుకుని నూరండి. ఆవాలు ఈ రకంగా నూరుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఆవ వాసన బాగా వచ్చేటట్టుగా అలాగే ఆవాలు మెత్తగా రుబ్బుకునేటట్టుగా పేస్ట్ చేసుకోండి. ఈ రకంగా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మూత తెరిచి ఈ కూరని ఒకసారి కలుపుకుని దాంట్లో ఈ తయారు చేసుకున్న ఆవ పేస్ట్ని వేసి బాగా కలపండి. ఈ రకంగా అంతా కలుపుకుంటే కూర తయారైపోయినట్టే. ఈ కూరని తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఆవ ఘాటుతో చింతపండు యొక్క టేస్ట్తో అలాగే అరటి పువ్వుకి ఒక రకమైన వగరు ఉంటుందన్నమాట. ఆ వగరుతో ఈ కూర తయారవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టేషన్కి అలాగే మెన్స్ట్రువల్ డిసార్డర్స్తో ఉన్న ఆడవాళ్ళకి ఈ అరటి పువ్వు ఎంతో మేలు చేస్తుందంటారు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరందరూ కూడా చూసి చేసుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.